ఇది పౌల్ట్రీ బ్రీడింగ్ కంపెనీ. మాది ఇండిబ్రో రీసెర్చ్ అండ్ బ్రీడింగ్ ఫార్మ్స్ అనేది పౌల్ట్రీ బ్రీడింగ్ కంపెనీ. మేము 2000 సంవత్సరం నుంచి ఈ కంపెనీని నడుపుతున్నాం. ఇది మన దేశంలో చాలా కోళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ అవుతాయి. కానీ ఇవి బ్రీడింగ్ ప్రోగ్రామ్ని మేమే తయారు చేసి వేరే రకాల కోళ్ళు తయారు చేస్తున్నాం. మేము మా దగ్గర గుడ్లు పెట్టేందుకు ఎర్ర గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. ఇది ఇండిబ్రో బ్రౌన్ లేయర్ అంటాం అన్నమాట. ఈ కోళ్ళు ఎర్ర గుడ్లు రోజుకి 300 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు 60 గ్రాముల వెయిట్ ఉండి ఇవి ఎక్కువ పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. ఇది కాకుండా మేము బ్రాయిలర్ టైప్ కోళ్ళు కూడా తయారు చేస్తున్నాం. ఈ బ్రాయిలర్ కోళ్ళు ఇది రంగురంగులుగా ఉంటాయి. దీన్ని మేము ఇండిబ్రో కలర్డ్ బ్రాయిలర్ అంటాం అన్నమాట. ఈ బ్రాయిలర్ని ఇప్పుడు మార్కెట్లో దొరికే తెల్ల బ్రాయిలర్ కోళ్ళ మాంసంతో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మీట్ అని ఎన్ఆర్సి మీట్ వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేసి ఈ 2 చికెన్ల మధ్యలో ఉన్న ఎలా ఉంటాయి అని చెప్పి పరీక్ష చేశారు. దీంట్లో ఇవి చికెన్ టేస్టీగా ఉండి ఆల్మోస్ట్ 75% మంది ఈ కోళ్ళు టేస్ట్ బాగుందని ప్రిఫర్ చేస్తున్నారు. అది కాకుండా దీంట్లో ఉన్న ఈ ఫ్యాటీ యాసిడ్స్ కాంపోజిషన్ మూలంగా ఈ చికెన్ హెల్తీగా ఉంటుంది అని వాళ్ళు రీసెర్చ్ ఫైండింగ్స్లో చేసి వాళ్ళు లీడింగ్ జర్నల్స్లో కూడా పబ్లిష్ చేశారు. ఇవాళ ఈ చికెన్ ఆరోగ్యకరంగాను తినటానికి టేస్టీగా కూడా ఉంటుంది. 7 వారాల్లో 2 కిలోల వెయిట్ వస్తుంది. కొంచెం ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి, కానీ అది రేటు ఎక్కువ వస్తుంది. అందువల్ల రానున్న కాలంలో రైతులు దీన్ని బ్రాయిలర్ కోడి బదులు పెంచి ఎక్కువ లాభదాయకంగా వ్యవసాయం చేసేదానికి ఆస్కారం ఉంది. ఈ దేశీ కోళ్ళు కూడా కావాలని అడుగుతున్నారు. ఈ దేశీ కోళ్ళు క్వాలిటీ చిక్స్ ప్రొడ్యూస్ చేయడం కష్టం. కానీ మా సంస్థ ఈ దేశీ కోళ్ళని అంటే ఇండిబ్రో అస్సీలు అనే కోళ్ళని ఎక్కువ మోతాదులో క్వాలిటీ చిక్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఎవరికైనా కావాలంటే ఈ దేశీ కోళ్ళు కూడా తీసి మా దగ్గర తీసుకొని పెంచవచ్చు.